హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. కాశీ వెళ్ళినప్పుడు మనం కాశీలో చూడవలసిన టెంపుల్స్లో ఈ తులసి మానస్ మందిర్ ఒకటి చాలా బాగుంటుంది. ఈ తులసి మానస్ మందిర్ వచ్చేసి మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఇక్కడికి రానికే చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనకి ఇక్కడ టోటోస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఈ తులసి మానస్ మందిర్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి ముందు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫౌంటైన్ ఇట్లా ఇక్కడంతా కూడా గార్డెన్ ఏరియా ఉంటుంది. టెంపుల్ మొత్తం సరౌండింగ్ చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటుంది. అన్ని టెంపుల్స్ లాగా కాకుండా ఈ తులసి మానస్ మందిర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు రామాయణం, మహాభారతం అన్నీ కూడా బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. అంటే బొమ్మల రూపంలో అంటే ఎట్లా అంటే అవి కూడా మూవేబుల్ అనమాట, అవి కదులుతాయి అనమాట. కదలడము, అవి మాట్లాడడము చాలా బాగుంటుంది. ఈ పెద్దలు కానీ పిల్లలకైతే ఇంకా మస్తు అనిపిస్తుంది ఈ టెంపుల్ వస్తాయి. ఇక్కడ కాశీలో అన్నిటికన్నా కూడా ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్ ఉంది. ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి గల విశేషం ఏంటంటే 16th సెంచరీలో హిందీ కవి, సన్యాసి, సంస్కర్త మరియు తత్వవేత్త అయిన గోస్వామి తులసీదాస్ గారు రామచరిత్ మానస్ ఇదే ప్లేస్లో రచించిండని చెప్పి ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. తులసీదాస్ గారు రచించిన ఈ ఇతిహాసం రామచరిత్ మానస్ రచించినప్పటి దృశ్యం మనం ఇవన్నీ కూడా ఇక్కడ బొమ్మల రూపంలో ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ టెంపుల్లో మనకి ప్రధాన దేవతలు వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణాదేవితో పాటు ఇక్కడ తులసీదాసు విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్లో మెయిన్గా మనము శ్రీ సీతారామ స్వామి వారిని అయితే మనం దర్శించుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పక్కన ఇంకా సత్యనారాయణ స్వామి, అలాగే ఇంకా ఇతర దేవతలు కూడా మనకి ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు టోటల్ 2 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. అసలు ఈ టెంపుల్ చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ టెంపుల్స్ వాల్స్ పైన ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఈ వాల్స్ పైన అన్నిటిపైన కూడా మనకు రామాయణం, మహాభారతం అలాగే మన ఇతిహాసాలు అన్నీ ఇక్కడ లిఖించడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ విగ్రహం తులసీదాస్ గారిది. సో మనమైతే ఇక్కడ ఇప్పుడు కింద మనం దేవుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ మనకు అన్నీ ఇక్కడ ఈ రామాయణం కానీ, మహాభారతం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. చాలా బాగుంటుంది. వెస్ట్ బెంగాల్కి చెందిన బిజినెస్ మ్యాన్ ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది. 2 ఫ్లోర్స్ ఉంటుంది, కంప్లీట్గా వైట్ మార్బల్తో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ మొత్తం. వాల్స్ పైన అంతా కూడా మన మహాభారతం, రామాయణం చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా బొమ్మలతో ఉంటుంది అనమాట. అన్నీ మూవింగ్ అనమాట. అండ్ సౌండ్ ఎఫెక్ట్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట, అమేజింగ్ అనమాట. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మొత్తం బాల్లీలా అని చెప్పేసి ఇక్కడ మనం ఇవంతా ఈ రామాయణం అన్నీ కూడా అయిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రాముని అవతారం ఇలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఈ బొమ్మల రూపంలో అన్ని మూవేబుల్ అనమాట, కదులుతే. అలాగే వాయిస్, లైటింగ్తోని చాలా యూనిక్గా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు చిన్నపిల్లలకి టెంపుల్ ఇంకా చాలా బాగా నచ్చుతుంది. శివపార్వతి కళ్యాణ దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ దక్ష యజ్ఞం ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఎంత ఇవన్నీ బొమ్మలు కదలడము, అలాగే ఇక్కడ యజ్ఞం చేస్తున్నట్టు అవన్నీ కూడా ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఈ బొమ్మలన్నీ కూడా హ్యాండ్స్ కానీ వాళ్ళ హెడ్స్ కానీ కలపడము, అలాగే ఆ లైటింగ్ అండ్ ఇవన్నీ క్లాత్స్ అన్నీ యూనిక్, అంటే ఎట్లా అంటే రియలిస్టిక్గా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. మనము శూర్పణఖ, ఇప్పుడు రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఆ టైంలో శూర్పణఖ వస్తుంది కదా, ఆ సీన్, ఇట్లా అన్నీ కూడా ఇక్కడ మనకు ఇవన్నీ మనం ఇక్కడ బొమ్మల రూపంలో చూడొచ్చు. అండ్ ఇక్కడ రాముడు, లక్ష్మణుడు ఇక్కడ తాటకిని వధిస్తున్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇదైతే మస్తు అనిపించింది ఇక్కడ వచ్చినప్పుడు. పిల్లలు అయితే ఇక్కడ జరుగుతలేరు, చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ కేవట్ అప్పుడు నది దాటనికి పడవలు ఎక్కుతుంటారు కదా సీతారాముడు, ఇట్లా వనవాస టైంలో లక్ష్మణుడు. సో అవన్నీ సీన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మనకు రామాయణం, ఇంకా మనకు మహాభారతం అన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ జటాయు పక్షి సీతమ్మను కాపాడుతూ రావణాసురు నుంచి ఇట్లా చనిపోతుంది కదా, సో అప్పుడు రాముడు జటాయుని తీసుకొని అప్పుడు అది ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ జటాయు రావణాసురునితో ఫైట్ చేస్తున్న సీన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ పైన వచ్చేసి వాలి సుగ్రీవుని ఫైట్ అనమాట. ఇవన్నీ కూడా మనం అసలు చాలా బాగుంది. ఇవన్నీ రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఇవన్నీ మూమెంట్స్ ఇవన్నీ బాగున్నాయి. బొమ్మలు అంటే జస్ట్ ఒక బొమ్మల్లాగా కాకుండా, ఒక ఫోటో ఫ్రేమ్స్ అట్లా కాకుండా అన్నీ మూవేబుల్ కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధతో ఆడుతున్న దృశ్యాలు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కుంభకర్ణుడు పండుకున్నాడు, కుంభకర్ణుడు నిద్ర లేపుతున్నాడు. ఇక్కడ రావణాసురుడు వచ్చిండు. ఇక్కడ మళ్ళీ మేఘనాథ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ భటులు అందరూ కూడా ఇట్లా మేళ తాళాలతో కుంభకర్ణుని నిద్ర లేపుతున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం విష్ణుమూర్తి. అండ్ ఇదైతే అసలు మస్తు అనిపించింది. ఇక్కడ ఈ శ్రీరాముడు ఇక్కడ ఈ రావణాసురుని చంపుతుంది కదా, ఇక్కడ నుంచి ఆరో వెళ్తుంది బాణం, ఇక్కడ వెళ్ళి ఇక్కడ శిరస్సు వధించినట్టు.
అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, అసలు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ విష్ణుమూర్తిని మనం చూడొచ్చు, ఇక్కడ గణేశుడు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ దుర్గామాతను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం కింద చూసుకుంటే శ్రీకృష్ణుడు వెన్న దొంగలు ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ పాము మీద ఆడతారు కదా, అప్పుడు ఆ పాముని ఇక్కడ నీళ్ళలో చెరువులో పోయిన తర్వాత, సో అవి చాలా బాగుంది. ఇవన్నీ మనకు చూస్తుంటే ఇంకా మస్తు అనిపించింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చూడొచ్చు మనం, హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న దృశ్యం కూడా మనం ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ రియల్గా మనం అక్కడ ఉంటే లైటింగ్ అండ్ అలా సౌండ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు సీతమ్మ వారు అగ్ని పరీక్ష ఆ దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం రాధాతోని శ్రీకృష్ణుడు ఉయ్యాలూగుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది అసలు. ఇక్కడ అన్నీ మనం రామాయణంకి సంబంధించినవి కానీ, మహాభారతంకి సంబంధించినవి కానీ, ప్రతి ఒక్క సీన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఫ్లూట్ ఊతున్నట్టు ఇవన్నీ కూడా చాలా బాగుంది, అన్ని రియలిస్టిక్గా. యశోదామాత ఇక్కడ వెన్న చిలుకుతుంది, శ్రీకృష్ణుడు అక్కడ వచ్చిండు ఆ వెన్న తీసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మీరాబాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ మనము మహాభారతానికి సంబంధించిన, శ్రీకృష్ణునికి సంబంధించిన ఇవన్నీ దృశ్యాలు కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం వచ్చేసి శ్రీరామునికి రాజ్యాభిషేకం అనమాట. శ్రీరాముడు సీతమ్మ వారు ఇక్కడ వనవాసం తర్వాత ఇక్కడ రాజ్యాభిషేకం దృశ్యం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రాముడు లక్ష్మణుడు అండ్ భరతుడు శత్రుఘ్నుడు అందరూ, అట్లాగే వాళ్ళ మదర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నది మనం అయితే చూడొచ్చు. పార్వతీ పరమేశ్వరుడు. అన్ని టెంపుల్స్ కంటే ఈ టెంపుల్ అయితే చాలా యూనిక్ అండ్ థ్రిల్లింగ్ అనిపించింది, అసలు అమేజింగ్ అనమాట. అంటే ఇట్లా ఎవరు మనం ఈ టెంపుల్లో ఇట్లా ఉంటాయని అయితే మనం అనుకోం కదా. సో అంటే మనకు అప్పుడు రియల్గా జరిగిన రామాయణం కానీ మహాభారతం కానీ అన్ని బొమ్మల రూపంలో వాళ్ళు కదులుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు అండ్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్స్ వాల్స్ పైన కంప్లీట్గా కూడా మనము రామాయణం మహాభారతం చూడొచ్చు, చాలా యూనిక్గా ఉంది టెంపుల్ అయితే. సో ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత పక్కనే దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ విజిట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.